Saint Thomas, and this cross is also known as Saint Thomas cross. And regarding this cross, there is a ఇది ఇప్పుడు మీరు చూస్తున్న సిలువ ఏదైతే ఉందో సెయింట్ థామస్ గారు మరణించారు కదండి చెన్నైలో మైలాపూర్లో అక్కడ ఆయన చంపబడ్డారు కదా. సో చంపడినప్పుడు అక్కడ ఉన్న వేరే రాజు మళ్ళీ దాన్ని డిక్ చేశారు. సో అవన్నీ మీకు తెలిసిందే. సో డిక్ చేసి లోపలున్న యొక్క ఏదైతే దేహం ఉందో కోమల దేహాన్ని బయట తీసినప్పుడు అక్కడ ఈ సిలువ అనేది ఇటువంటి మాదిరి ఉన్న సిలువ అనేది దొరికింది. సో ఆ దొరికిన సిలువను వీళ్ళు దాని మాదిరిగా మళ్ళీ చేసి పెట్టాడు. బట్ ఇది డైరెక్ట్గా కోమా గారు చేసిందే కాదు. సో దాని సిమిలర్ దాని దగ్గరలో ఉన్న దానికి చేశారు. బట్ దీన్ని కూడా వాళ్ళ వర్షిప్లో ఉపయోగిస్తారు. ఈ ఒక్క భారతదేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా చాలా దేశాల్లో కూడా ఇటువంటి సిలువ మాదిరిగానే సిలువలు చాలా ఉన్నాయి అని చెప్తున్నారు.